ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రార్థనలను పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యము కొరకు మేమందరం సమయంలో ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. మాతో మీరు ఏది మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారో ప్రభా, ఆ మాటలే నీ దాసు నోట ఉంచి మా ఒక్కొక్కరితో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 101వ కీర్తన 6 నుంచి 8 వరకు చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయవారందరి నిర్మూలము చేయుటకై దేశమందు భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఒక్కొక్క మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడిపోతున్నాడు. శ్రద్ధ భయభక్తులతో ఈ మాటలు వినాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. మొదటిగా ఇక్కడ రాయబడిన మాట మీరు ఆలోచన చేస్తే, నా యొద్ద నివసించుటకు దేశంలో నమ్మకస్తుల వారిని నేను కనిపెట్టుచున్నాను. ఆయనకు ఒక దేశం ఉంది. ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో గ్రామాలు ఉంటూ ఉన్నాయి. వాటన్నిటిలో దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేస్తూ ఉంది. ఎవరి కొరకు అని అంటే నమ్మకస్తుల కొరకు. ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా అని ప్రభు వెతుకుతూ ఉన్నాడు. అంటే వెతుకుతూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే చాలా కొదవై ఉన్నారని అర్థం, చాలా తక్కువగా ఉన్నారని అర్థం. 100కి 2% లేదా 3% ప్రజలే నమ్మకస్తులు ఉన్నారు. అట్లా 1000 మందికి లెక్కేసుకుంటే 2%, అట్లా 1,00,000 మంది లెక్కేసుకుంటే, అట్లా మీరు ఎంత సంఖ్యనే వేసుకోండి, నమ్మకస్తులు దేశంలో అనేక మంది నివసిస్తున్నారు. కానీ నమ్మకమైన వారు చాలా తక్కువగా ఉన్నారట. ఆ తక్కువగా ఉన్న వారిని ఆయన కనిపెడుతూ ఉన్నాడట. అంటే కనిపెట్టడం అంటే ఆయన కనుదృష్టికే చాలా తక్కువగా కనపడుతూ ఉన్నారు. ఇంతకే లోకమైన దేశాన్ని ఏమంటారు? లోకంలో కనబడే దేశాన్ని ఏమంటారు? ఇది ఒక దేశం అంటారు. ఆ దేశంలో నివసించే ప్రజలు అంటారు. సో ప్రభు వారి గురించి మాట్లాడట్లేదు. ఎందుకు ఆయన దేశం ఒకటి ఉంది. ఆ దేశం ఏదంటే సంఘమే. సంఘమని ఈ దేశంలో నమ్మకస్తుల కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. పరిచర్యకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, సంఘానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆయా పాత్రలుగా వాడబడేవారు చాలామంది ఉంటారు. అయితే నమ్మకస్తులు కొద్దిమందే ఉన్నారట. ఆ కొద్ది మందిని వెతుకుతూ ఉన్నాడు. నమ్మకస్తుల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే నమ్మకస్తులు ఆయనకు కావాలన్నాయి. నమ్మకస్తులు ఉంటే ఆయన రాజ్య విస్తరణలో, రాజ్య వ్యాప్తిలో ఆయన వాడుకుందామని ఆయన వెతుకుతూ ఉన్నాడు. డబ్బు ఇచ్చేవారు కాదు ఆయన కావాల్సింది, బలవంతులు కాదు ఆయన కావాల్సింది, సామర్థ్యం కలిగిన వారు కాదు ఆయన కావాల్సింది. ఎవరు కావాలి ఆయనకి? నమ్మకస్తులు. నమ్మకస్తులు ఎందుకు కావాలంటే, నమ్మకస్తుడిని చూస్తే నిజముగా ఆయనకి ఎంతో పరిచర్య ఆయన ద్వారా చేయించుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే నమ్మకస్తులకున్న గుణం ఏంటంటే, ఏదైనా ఒక పని అప్పగించామంటే నమ్మకంగా పనిని చేసి యజమానుకు చూపిస్తాడు. అలాంటి నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తులు అంటే, నేను ఒక ఆయన మీకు పరిచయం చేస్తాను. ఆయన మీకు బాగా తెలిసిన వ్యక్తే,
కానీ తన భార్య బాగా తెలుసు మీకు. తన భార్య ఎవరంటే దావీదు పాపం ద్వారా ఆమెను పాడు చేశాడు. ఆమె పేరు ఏం పేరు? బెర్షబా. బెర్షకు ఒక భర్త ఉన్నాడు. ఆ భర్త పేరు ఏం పేరు చెప్పండి? ఊరియా. ఎస్, ఊరియా. ఊరియా బెర్షబా విషయంలో తప్పు జరిగిన తర్వాత ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి యుద్ధంలో నుంచి హడావిడిగా పిలిపించాడు. ఎందుకు రాజు పిలిపించాడని అనుకున్నాడు. పాపం వచ్చాడు. వచ్చిన తర్వాత మంచి విధిని చేయించాడు, మంచి భోజనం పెట్టాడు, మంచి ద్రాక్షరసం తాగిపించాడు. తాగిపించిన తర్వాత ఇదిగో నీకు కొన్ని దినాలు నేను సెలవిస్తున్నాను, నీ ఇంటికి వెళ్ళి సుఖంగా సంతోషంగా ఉండి నీ భార్యతో అన్నాడు. అయితే ఊరియా ఒక మాట అంటాడు, అయ్యా దండుపాలెంలో నాతో ఉన్న సైనికులు పోరాడుతుంటే నేను ఎట్లా ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండేది? నేను ఎట్లా నెమ్మదిగా ఉండేది? అక్కడ శత్రు చేతుల్లో అనేక మంది హతలైపోతున్నారు. నేను ఈ సమయంలో ఇంటికి వెళ్తే మంచిది కాదు, నేను కూడా వాళ్ళతో పాటు సైన్యంలో పోరాడాలి అని చెప్తూ ఉన్నాడు. అది కాదయ్యా, నేను రాజును కదయ్యా, నేను చెప్పింది విను, నేను ఇంటికి సుఖంగా ఉండు అని అంటే లేదయ్యా. ఎంత బలవంతం చేసినా ఆ పాలెంలోనే పడుకున్నాడు. దాని తర్వాత చాలా బలవంతం చేశాడు, అయినా ఒప్పుకోలే. చివరికి ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి ఇది తీసుకుని యోవాబు చేతికి, అది చదివిన తర్వాత యోవాబు నీకు సమాధానం చెప్తాడని చెప్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో వెళ్తే గుర్రాల మీద లేదా రథాల మీద లేదా గాడిదల మీద లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ నమ్మకమైన ఊరియా, నిజంగా బైబిల్లో ఎంత నమ్మకస్తుడు మరొకరు ఉండరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే తన మరణ శాసనాన్ని దాంట్లో ఏం రాశాడంటే, ఇతన్ని యుద్ధ భూమిలో ముందు వరుసలో పెట్టు, యుద్ధం ఎక్కడైతే ముమ్మరంగా జరిగిద్దో అక్కడ ఇతన్ని పెట్టు, ఇతను చనిపోతే నాకు ఈ సమస్య తీరిపోద్ది అని యోవాబు చెప్పాడు. అతని చేతిలో ఏమో తెలుసా? మరణ శాసనం ఉంది. ఈ మరణ శాసనాన్ని నమ్మకంగా తీసుకుని వెళ్తున్నాడు. వాస్తవానికి ఎంత నమ్మకస్తుడంటే చివరికి అది యోవాబు చేతికి వెళ్ళినంత వరకు కూడా దాన్ని ఓపెన్ చేసి ఇందులో ఏముందో కూడా చదవలేదు, చూడలేదు. నేను అంటాను, ఒకవేళ చూసుంటే తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. ఒకవేళ చూసుంటే దావీదు ఎంత నీచుడా అని అర్థమయ్యేది. కానీ ఎంత నమ్మకస్తుడో చూడండి. రాజు చెప్పింది చెప్పినట్టుగా ఆ మరణ శాసనం పట్టుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ మరణ శాసనం చేతిలోకి వెళ్ళిన తర్వాత, యోవాబు చేతికి వెళ్ళిన తర్వాత చనిపోవటం జరిగింది. దావీదు సైన్యంలో బహు నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారంటే ఊరియానే. అలాంటి నమ్మకస్తుల్ని రాజు చంపేశాడు. అలాంటి నమ్మకస్తుల కొరకు ప్రభు వెతుకుతూ ఉన్నాడు. ఈ రాజు, మనం ఆరాధించే రాజు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అంటేనమ్మా, నువ్వు ప్రభువును నమ్ముకున్న తొలిటి దినాల నుండి ఇప్పటి వరకు నిజంగా నీ మనస్సాక్షితో నువ్వు మాట్లాడు. నీ మనస్సాక్షి మీద నువ్వు ఒట్టేసుకుని మాట్లాడు. నమ్మకంగా ఉన్నావా? అప్పుడు నువ్వు ప్రమాణం చేసావు, అయ్యా కడవరకు నమ్మకంగా ఉంటానయ్యా, యథార్థంగా ఉంటానయ్యా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నీవే నా ఊపిరి అన్నావు. రక్షణ తీసుకున్న తొలిటి దినాల్లో నీకున్న భక్తి అంతా ఇంత కాదు, నీకున్న వైరాగ్యం అంతా ఇంత కాదు, నీకున్న సమర్పణ అంతా ఇంత కాదు. కాలక్రమేణా అది సన్నగిలిపోయింది, నమ్మకం పోయింది. నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాడు ఆయన, నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఈ వ్యక్తిని ఈ పరిచర్యకి పంపించి కొన్ని దినాలు వాక్యాన్ని బోధించి సరిచేసి మంచి పాత్రగా చేసి నేను వాడుకోవాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకో నమ్మకాన్ని కోల్పోయావు కదా. ప్రభు ఎదుట నువ్వు నమ్మకంగా ఉన్నావా? ప్రభు పనులో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ప్రభు పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ప్రభుకి ఇచ్చే విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా?
ప్రభు సన్నిధిలో అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేసే విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నమ్మకస్తుల కొరకైనా ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా. ఎవరైనా ఉన్నారా? వెతుకుతూ ఉన్నాడు. ఊరియా లాంటి నమ్మకస్తులు కొదువైపోయారు కదా సంఘంలో. ఒక దైవజనుడు సంఘంలో అనేక మంది విశ్వాసం చూస్తూ ఉంటాడు, ఎవరైనా నమ్మకంగా ఉన్నారని ఎదురు చూస్తూ ఉంటాడు. పాపం నిజంగా చెప్తానండి, ఎవరు కనబడట్ల. ఈ వ్యక్తికి పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తాడు, ఈ వ్యక్తికి బాధ్యత అప్పగిస్తే నమ్మకంగా మోస్తాడు అని దైవజనుడికి భరోసా లేని పరిస్థితి. కారణం ఏంటంటే భక్తి లేకపోవటం. కారణం ఏంటంటే వారిలో ఆత్మీయ జీవితము లేకపోవడమే దీనికి కారణం. నమ్మకత్వం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నమ్మకంగా నువ్వు దేవుని సన్నిధి గడిపినప్పుడు అనేక విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. నమ్మకస్తుల కొరకైనా ఎదురు చూస్తూ ఉన్నాడట, వెతుకుతూ ఉన్నాడట, ఎక్కడైనా ఉన్నారా 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 అని. ఐగుప్తు అంతా వెతికాడు ఆయన, ఐగుప్తు అంతా వెతికాడు, ఒక్కడైనా ఉన్నాడేమని చూశాడు ఆయన. 40 లక్షల మందిలో ఒక నమ్మకస్తుడు కూడా ఆయన కనబడలా. ఒకే ఒక ఆయన కనపడ్డాడు, ఆయన పేరు మోషే. ఆ నమ్మకస్తుణ్ణి ఆ రాజ్య వంశంలో నుంచి బయటికి తీసుకొచ్చి కొన్ని శ్రమ కొలిమిలోకి అప్పగించి, నిందలకు అప్పగించి, అవమానాలకు అప్పగించి, తిరస్కారాలకు అప్పగించి, దాని తర్వాత అరణ్యంలోకి పంపించాడు. అరణ్యంలో కూడా 40 సంవత్సరాలు మిద్యాని అరణ్యంలో నలగొట్టాడండి. ఎవరిని? మోషేని. నలగొట్టిన తర్వాత తన మామ ఇంటికి పంపించాడు, సిపోరునిచ్చి వివాహం చేశాడు. నమ్మకంగా ఉన్నాడు. తన మామ మంద మేపుతూ ఉన్నాడు, అక్కడ నమ్మకంగా ఉన్నాడు. మేపుతూ ఉన్నప్పుడు ఒక పొద మండుతూ ఉంది. ఆ పొద దగ్గరికి తీసుకువెళ్ళాడు. పొద ఆకర్షించింది ఎవరిని? మోషేని. వాస్తవం చెప్పాలంటే ఎడారి ప్రాంతంలో రాయ రాసుకుంటే మంట పుడుతుంది, నిప్పురోలు పుడుతూ ఉంటాయి, పొదలు ఆటోమేటిక్ కాలుతూ ఉంటాయి. అది పెద్ద వింతేం కాదు. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఇది వింత అక్కడ. ఇది విచిత్ర విడ్డూరంగా ఉంది. ఏంటిది? పొద ఇప్పుడు ఏదైనా పొద అంటుకుందంటే కాసేపులో కదా అది క్లోజ్ అయిపోవాలి కదా, మాడి మసి అయిపోవాలి కదా. కానీ తేరు చూస్తూ ఉంటే అది మండుతూనే ఉంటుంది కానీ ఆరిపోవట్ల. ఆ పొద గురించి మీకు నేను చాలా వివరంగా కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు నేను దేవుని చిత్తమైనప్పుడు. ఆ పొదలో నుంచి ప్రభు మాట్లాడిన తర్వాత నమ్మకస్తుడు అయిన వాడిని పట్టుకోవడం, ఐగుప్తుకు పంపించడం, ఇదంతా జరిగిపోయిన తర్వాత అతని గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా? మోషే గురించి ఒక మాట చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7 నుంచి 14 వరకు చదవమ్మా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదాను. అతడు నువ్వు చూచాను కాబట్టి నా సేవకుడైన మోషేకు చాలమ్మా. ఇక్కడ సందర్భం ఏంటంటే మోషే మీద సొంత ఇంటి వారే తిరగబడ్డారు. సొంత అన్న, సొంత అక్క, వాడు నాయకుడా, వాడు మనకంటే చిన్నవాడు కదా, వాడికి అంత జ్ఞానం ఉందా అన్నట్టు ఇద్దరు కూడా వ్యతిరేకంగా లేచి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారం దగ్గర. ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుని షెకెన మహిమ నిలిచి ఉండేది. మహిమ దాని మీద ఉండి ఆ గుడారాన్ని కప్పుతూ ఉండేది. ఏది? మేఘం కప్పుతూ ఉండేది. మేఘంలో నుంచి ప్రభు మాట్లాడుతూ ఉండేవాడు. ఇద్దరు దైవ భక్తులు కలిగిన వారట.
దేవుని బిడ్డలట మాట్లాడుకుంటూ ఉంటే ఆయన వింటూ ఉంటాడట. వాక్యంలో స్పష్టంగా ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం మాట్లాడుకున్నారని ప్రభు వెళ్ళి చూస్తే వారి చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారు. తన సహోదరు గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక మంచి నాయకుడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు తెలుసా, మీరు దేవుని రక్తం చేత కడగబడిన మీరు ఎప్పుడైనా మీరు ఇద్దరు కలుసుకుని ఎక్కడైనా మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. వాక్యం అంటుంది కదా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించి ప్రార్థన చేస్తారో, ఆరాధిస్తారో, పాటలు పాడతారో, సంభాషిస్తారో వారి మధ్యన నేనుంటాను. అన్నాడా లేదా? ఖచ్చితంగా ఉంటాడు ఆయన. అంటే వీళ్ళిద్దరూ కూడా దైవభక్తి కలిగిన వీళ్ళిద్దరు నాయకులు, ఇజ్రాయెల్ ప్రజలు నడిపించే నాయకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలో ఎవరి గురించో తెలుసా? మోషే గురించి. అమ్మా, మనము ఎవరినైనా తిట్టాలన్నా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళేదన్నా నీకు బాధ కలిగించే విషయంలో ఏదైనా ఎవరైనా పొరపాటు చేస్తే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి, అక్క నా గురించి నువ్వు ఇలా మాట్లాడేవంట తప్పు, అన్న నా గురించి ఇలా మాట్లాడేవంట తప్పు, మనం అట్లా ఉండకూడదు అని మనం ఏం చేయాలి? సమాధానం పడి దేవుని మందిరానికి రావాలి. అంతే తప్ప వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మనము మాట్లాడుకుంటే మిరియాంకి కుష్టి వచ్చినట్లుగా మనకు కూడా కుష్టి వస్తుంది. ఇక్కడ వాక్యంలోకి మనం లోతుగా వెళ్తే మోషే గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే ఎవరో కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. దేవుని ఇల్లు ఏది చెప్పండి? దేవుని ఇల్లు ఏది? సంఘమే కదా. సంఘములో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నేను అంటాను, నమ్మక ద్రోహం చేస్తున్నావా? నమ్మకంగా ఉంటున్నావా? నమ్మక ద్రోహం చేస్తున్నావా? ఆయన ఇంటిలో 12 మంది ఉన్నారు. 12 మందిలో ఆయన బలలో చేవేస్తున్నాడు, ఆయనతో భోజనం చేస్తున్నాడు, ఆయనతో తిరుగుతున్నాడు, ఆయనతో కూర్చుంటున్నాడు, ఆయనతో పండుకుంటున్నాడు, ఆయనతో మీటింగ్లకు వెళ్తున్నాడు, ఆయనతో అద్భుత కార్యాలు చూస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు. ఆయనకు వచ్చిన ఘనత వీరు కూడా పాల్పంపులు పొందుతున్నారు. అందులో ఒకడు మాత్రము దేవునికి విరోధముగా నమ్మకంగా లేవు, దేవుని దగ్గర దుర్మార్గంగా ప్రవర్తించాడు. ప్రభు బలలో చేయి వేసిన వాడు కూడా. చూడండి, ఆయన ఇస్కరియోతు యోధ అదే ఇంట్లో ఉన్నాడు కదా, ప్రభుతోనే తిరిగాడు కదా, నమ్మక ద్రోహంగా పనిచేశాడు, చివరికి ఊరేసుకు చచ్చాడు. ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా ఉండటం అంటే నీకు వాక్యం బోధించే దైవజనులు ఒక రీతిగా, బయట కొంతమంది దైవజనులు మనకు పరిచయం అవుతారు, వారిని ఒక రీతిగా చూసామనుకో, దాన్ని ఏమంటారు చెప్పండి? అవునంటారా కాదంటారా? వాస్తవం కాదని నేను చెప్పేది. సంఘంలో మనం ఉంటూ సంఘంలో నువ్వు మంచి బోధలు ఎదుగుతున్నప్పుడు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. అంతే తప్ప ఈ పరిచర్యకి లేకపోతే ఈ సంఘానికి ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు, ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేను ఎవరి విషయంలో నమ్మకంగా ఉండాలి? ఒకటి దేవుని విషయంలో, రెండోది దైవజనుడి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అంతే తప్ప నమ్మక ద్రోహం చేసిన వారితో నువ్వు కూడా పాలు పంపులు పొందావు అనుకో, తర్వాత నీ పరిస్థితి విషాదంగా ఉంటుంది, విషాదంగా ముగించవలసి వస్తుంది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంత మాత్రమే కాదు, ఎంతోమంది నమ్మకస్తులు ఉన్నారు, కానీ ఇంకొక ఒక ప్రత్యేకత ఉంది. ఈయనకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? గోడ అద్దాలతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా, నమ్మకస్తులతో నా దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నమ్మకస్తుల కొరకు వెతుకుతున్నాడు.
మనం అడగవచ్చు, ప్రభు నాతో మాట్లాడండి. నువ్వు నమ్మక ద్రోహం చేస్తూ నీతో ఎందుకు మాట్లాడతాడు? నీతో ఎందుకు సహవాసం చేస్తాడు? నీ ప్రార్థన ఎందుకు వింటాడు? చెప్పండి, ఎందుకు వింటాడు? నమ్మకంగా నువ్వు ఉన్నావనుకో, నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు రాతి బొమ్మ కాదు, విగ్రహం కాదు. నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఎంత మాట్లాడతాడంటే, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ ప్రక్కగా వచ్చి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా నిన్ను ఓదారుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నేను నిజంగా మిమ్మల్ని ఆదరిస్తానమ్మా. ఎందుకు తెలుసా? నువ్వు నమ్మకంగా ఉంటే. ఒకవేళ హాస్పిటల్లో నువ్వు ఉంటే నా దేవుని యొద్దకు రాడా? వెతుక్కుంటూ వస్తాడమ్మా, వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు ఒకవేళ దీంట్లో ఉన్న అప్పుల్లో కూరుకుపోయావా, నీ యొద్దకు వచ్చి నీకు సమాధానం ఇవ్వడా? నిన్ను విడిపించలేడా? ఏదైనా చేయగలడు. అయితే ఒకటి మనం చూసుకోవాలి, నేను ప్రభు ఎదుట యథార్థంగా ఉన్నానా లేదా, నమ్మకంగా ఉన్నానా లేదా. ఒకప్పుడు ఉన్నావు కాదనట్లా, ఇప్పుడు ఏంటి? ఒకప్పుడు భక్తి చేసావు కాదనట్లా, ఇప్పుడు పరిస్థితి ఏంటి? భక్తి అనేది నిజమైన ఒరిజినల్ భక్తి తెలుసా? కష్టాల్లో, నష్టాల్లో, బాధలో, నిందల్లో, అవమానాల్లో, నిట్టూర్పులో సమస్తము కోల్పోయినప్పుడు చేసేదే ఖచ్చితమైన భక్తి, నిజమైన భక్తి. అలాంటి వాళ్ళు బైబిల్లో లేరంటారా? యోబుని మీరు తీసుకోండి, అన్నీ పోగొట్టుకున్నాడు. ఒక్క దినమందే పిల్లలు పోగొట్టుకున్నాడు, ఒక దినమందే ఆస్తిపాస్తి పోగొట్టుకున్నాడు, ఒక దినమందే గౌరవం అంతా పోగొట్టుకున్నాడు, ఒక దినమందే ఆరోగ్యమంతా పోగొట్టుకున్నాడు, ఒక దినమంతే సమస్తము కోల్పోయాడు. నేను అంటాను, యోబు పరిస్థితిలో ఒకవేళ మనం ఉండుంటే ఖచ్చితంగా మనం అనే మాట, నాకు ఆయన ఏం చేశాడు? ఆయన మందిరానికి వెళ్ళాడు, నాకు ఏం చేశాడు? అంత నష్టమే కదా. ప్రభు నమ్ముకుని నాకు ఏం జరిగింది? మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలు కంటే కీడుని ఎక్కువగా మనం ఎంచేవారుగా ఉండాలి. నేను అంటాను, ఈ ఆత్మీయ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితి ముందున్న రోజులు నీకు ఉండకపోవచ్చు. అవునంటారు కదంటారా? ఇప్పుడున్న స్థితి ముందున్న రోజుల్లో ఉండకపోవచ్చు. ఇప్పుడున్న ఉద్యోగము ఉండకపోవచ్చు. ఇప్పుడున్న స్థితిగతులు ఉండకపోవచ్చు. అవి ఉంటాయే, ఉండకపోతాయి. అవునంటారా కాదంటారా? ఆరోగ్యం ఉంటుంది, ఉండకపోవచ్చు. స్థితిగతులు మంచిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా మంచిగున్నా లేకపోయినా భక్తి విషయంలో చాలా స్టాండర్డ్గా మనం ఉండాలి. అదే అంటాడు, ఏమంటాడు తెలుసా? యోబు, యెహోవా ఇచ్చెను, ఆయన నామమునకే మహిమ కలుగును. ఈ ఒక్క మాట కొరకు ఒక ప్రక్కన సాతాను ఎదురు చూస్తున్నాడు, ఒక ప్రక్కన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఒక పక్కన పరలోకము ఎదురు చూస్తుంది. చూసారా? ఆయన ఒక్క మాట కొరకు సాతాను అంటున్నాడు, ఖచ్చితంగా నేను దూషిస్తాడు చూడు. పరలోకం అంతా తేరు చూస్తుంది. నేను అంటాను, నిజంగా ఆ సమయంలో యోబు మాత్రం నాకేం చేశాడు అని ఒక్క మాట అనుంటే యేసయ్య ఓడిపోయేవాడే కదా. కానీ యోబుని మీరు చూడండి, యేసయ్యని గెలిపించాడా లేదా? సాతాను ఓడగొట్టాడు, యేసయ్యని. మీకు తెలుసా? నీ భక్తి ద్వారా నువ్వు దేవుని గెలిపిస్తున్నావా, సాతాను గెలిపిస్తున్నావా? తెలుసుకో నువ్వే. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అంత మాత్రమే కాదు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడుచున్నాను. తర్వాత రెండోది, యెహోవా స్వరూపమును నిదానించి చూశాడట. చూడండి, నిదానించి చూశాడు. ఇదే దర్శనం చాలామంది చూశారు బైబిల్లో. ఆయన దర్శనాన్ని, ఆయన ముఖ దర్శనమును చాలామంది చూశారు కానీ చచ్చిన కుక్క వలె పడి ఉన్నారు. యోహాను మీకు బాగా తెలుసు కదా, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఉన్నాడే, ప్రభుకి ప్రియమైన శిష్యుడు. అతను ప్రభుని చూసినప్పుడు ఆయన ముఖ దర్శనం చూసి తాళలేక, నిలవలేక చచ్చిన కుక్క వల్లే పడి ఉన్నాడట. ప్రకటన గ్రంథం రాయబడిన మాట.
యోహాను, పేతురు, యాకోబు ముగ్గురు కూడా రూపాంతర కొండ మీదకి వెళ్ళారు, కొండ దగ్గరికి వెళ్ళారు. ఆయన కొండ మీద రూపాంతరం పొందుతుంటే కొండ కింద వీళ్ళు ఏం తెలుసా, ఆ దర్శనంకి తాళలేక చచ్చిన కుక్కలా పడి ఉన్నారు వాళ్ళు. కానీ మోషే మాత్రం ఎలా చూశాడంటే ఆయన దర్శనాన్ని అది నిదానించి చూశాను. ఒకటి, నమ్మకస్తులకి ఉన్న కృప ఏంటో తెలుసా, ముఖాముఖిగా దేవుడు నీతో మాట్లాడతాడు, ముఖాముఖిగా. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన స్వరూప దర్శనాన్ని నిదానించి నువ్వు చూసే కృప నీకు దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత మాట, కాబట్టి చూడండి, 3 అనుభవం ఏంటి తెలుసా, నమ్మకస్తుల నిమిత్తం ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా, యుద్ధం ఆయనే చేస్తాడు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటే డైరెక్ట్గా ప్రభు ఈ విషయంలో కలగజేసుకుని, నేను అంటాను, మోషే గురించి చెడ్డగా మాట్లాడుకున్నప్పుడు మోషకి ఏం తెలియదు తెలుసా, తెలియదు. కానీ ఎవరు తెలుసు, హృదయాంతరంగంలో ఎరిగిన వాడికి తెలుసు కదా. ఆయన చూశాడు, చూసి మోషే పక్షాన నిలబడి, నా సేవకుడైన మోషేను మీరు ఎలాగా విరోధ మాట్లాడుతున్నారు గద్దించాడు. అంత మాత్రమే కాదు, నొసట కుష్టిని పెట్టాడు. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా, ప్రవక్తని కాస్త సిగ్గుపడింది, ప్రవక్తని పాలెము వెలుపుకు వీడ్చుకు వెళ్ళిపోయారు. 7 దినాలు పాలెం వెలుపులు పెట్టారు. దాని తర్వాత మళ్ళా వచ్చింది. ఆ వెలుపుల్లో ఉన్నప్పుడు మోషే వేడుకుంటే, నువ్వు ఉమ్ము వేసి ఆమె కుష్టిని తుడు, ఆ మొక్క మీద ఉమ్మేయి, అప్పుడు అది పోతుంది, అప్పుడు పోయేటట్టు నేను చేస్తానన్నాడు. దాని తర్వాత పోయింది, మీకు బాగా తెలుసు. నమ్మకస్తులు అయిన వారిని ముట్టుకుంటే దేవుడు ఊరుకోడండి. వాక్యం అంటుంది, నిన్ను ముట్టినవాడు నా కనుగుటిని ముట్టినట్టే. ఆహా, నమ్మకత్వంలో ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు ఆయన. ఎవరైనా ఉన్నారా నమ్మకస్తులు అని చూస్తూ ఉన్నాడు. 2ది, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 కూడా చదువున్నాను. దేవుని ఇల్లంతటిలో చూడ అమ్మ, ఒక్కసారి మాట మీరు అమ్మ, ఈ మాట మీకు ఎంతవరకు అర్థమైంది, మళ్ళా చదివిస్తాను ఈ మాట. ఇందులో నా ఆంతర్యం మీరు చెప్పాలి నాకు. ఒకసారి గట్టిగా చదువమ్మా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన నియమించిన వానికి. చూసారా, ఏం అర్థమైందమ్మా మీకు ఇందులో? తల పైకి ఎత్తండి. చెప్తాము, నువ్వు కరెక్ట్గా చెప్పు. ఓకే, కొంతవరకు ఓకే. మీరు చెప్పండి. కాదు, ఇంకా అక్కడ మీ స్పష్టంగా ఉంది అన్నమాట. ఏం తెలుసా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. దాంతో ఈయన కూడా, అంటే ముందు మోషేని పెట్టారు అక్కడ, తర్వాత దేవుని పెట్టారు అక్కడ. ఈ చిత్రం చూడండి. ఫస్ట్ మనం ఏదైనా రోల్ మోడల్ ఎవరు మనకి? దేవుడే కదా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా, దేవుణ్ణే మోషే దగ్గర నేర్చుకోమంటున్నాడు ఇక్కడ తండ్రి. ఇది ఈ మాట ఉన్న ఆంతర్యం. మోషేని బట్టి సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు భూమి మీదకి వెళ్ళావు కదా, నీకు ఒక రోల్ మోడల్కి ఒక అతను ఉన్నాడు, అతని పేరు మోషే. మోషే నా ఇల్లంతటా నమ్మకస్తుడు, నీవు అతనిని చూసి నేర్చుకో, నీవు అతని వల్లే నమ్మకస్తుడుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. అది మాట అక్కడ, ఆ మాటలో ఉన్న ఆంతర్యం అది. అంటే ఈ మోషే రోల్ మోడల్గా ఎవరికి తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభులకు కూడా ఈయన ఒక మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. ఆహా, ఎంత అద్భుతం కదండి. మోషే అంటే మామూలుడు అనుకుంటున్నారు మీరు. అందుకనే మోషే సమాధిని ప్రభు లేకుండా చేశాడు. ఒకవేళ సమాధి దొరుకుంటే, ఆ శవం దొరుకుంటే ఖచ్చితంగా పెద్ద గుళ్ళు కట్టేసేవారు. యేసుక్రీస్తు ప్రభుకున్న గుళ్ళు కంటే, చర్చిల కంటే ఆయనది ఎక్కువ ఉండేవి. అంత పవర్ఫుల్ నాయకుడు ఎవరు? మోషే.
అక్కడ అద్భుతంగా రాయబడిన మాట ఏమంటున్నాడు, అది మళ్ళీ చదవమ్మా. దేవుని ఇల్లంతటిలో ఈయన కూడా అది తన నియమించిన వానికి, అంటే తండ్రి తన నియమించాడు. తండ్రికి తను ఇప్పుడు ఎలాగ ఉండమంటే, మోషే ఉన్నాడయ్యా, నీవు కూడా అలాగ ఉండాలి. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడిగానే వచ్చాడు. అవునా కదా? సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. మనకు లేకనే పెరిగాడు, మనకు లేకనే భోజనం చేశాడు, మనకు లేకనే తిరిగాడు, మనకు లేకనే పని చేశాడు. అందుకనే ఆ నాయకుడిని చూపించి అంటాడు, నువ్వు అతనిలాగా ఉండాలి. మోషే ఇల్లంతట్లో, అంటే ఇంట్లో చాలా విషయాల్లో ఉన్నాయి. ఇంట్లో ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. చాలా పరిచయాలు ఉన్నాయి లేవా? పరిచయాలు రకరకాలుగా ఉన్నాయి, అనేకముగా ఉన్నాయా లేవా? ఈ అన్నిటిలో కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నీకు ఒకవేళ ప్రార్థించే కృపనిచ్చాడు అనుకో, దాంట్లో నువ్వు ఎలాగ ఉండాలి? ప్రార్థించు. అనేక మంది కొరకు ప్రార్థన చేసి, సంఘం కొరకు ప్రార్థన చేయి. 2, పాటలు పాడే తలంత నీకు ఇచ్చాడు అనుకో, పాటలు పాడే విషయంలో నమ్మకంగా ఉండు. ఆరాధన చేసే విషయంలో నమ్మకంగా ఉండు. పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండు. బాత్రూమ్లు కడిగే విషయంలో నమ్మకంగా ఉండు. ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండు. తర్వాత సువార్త ప్రకటించే విషయంలో, ఆత్మలు సంపాదించే విషయంలో, అనేక మందిని బలపరిచే విషయంలో, మెట్టుకు ఏదో ఒక పరిచర్య దేవుడు మీకు ఇచ్చాడో లేదా? కొంతమంది ఏ పరిచర్య ఇచ్చాడో తెలియక ఏది కూడా చేస్తూ ఉంటారు. వచ్చింది బాధ. అది నీకు ఏ పరిచర్య ఇచ్చాడో ప్రత్యక్షత నీకు కావాలి. అంతేగాని మంగళుడి పని మంగళుడే చేయాలి, చాకలోడి పని వీడి పని ఆడి చేస్తే ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ అంటాడు మోషేని చూసి ప్రభు నేర్చుకోమంటున్నాడు. తర్వాత ఏమంది కింద? చూసారా? ఇంటికంటే కూడా ఏది ఎక్కువ అంటున్నాడు? ఏదది? మందిరపు పని, ఆత్మలు సంపాదించే పని, పరిచర్య చేసే పని. చూడండి, లోకంలో నీ ఇంటికంటేనే కూడా దేవుని ఇల్లు చెప్పండి కట్టేవాడు బహుశ్రేష్ఠుడు. దేవుని ఇల్లు అంటే మనం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండాలి. నీ ఇంటికంటే కూడా ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి. ఎందుకు ఈ విషయాలు హెబ్రీయులకు రాశాడో చూడండి. మోషే నమ్మకమైన వాడిగా కనబడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకో మాట, ప్రకటన గ్రంథము 2:10 చదవమ్మా. చూసారా? తర్వాత మళ్ళీ చదువు ఒకసారి. ఇదిగో మీరు, అంటే మీరంటే ఎవరు? సంఘము. మీరు శోధింపబడినప్పుడు అపవాది మీలో కొందరని చెరలో అంటే ఏ చెర ఇది? ప్రజెంట్ మనకున్న చెర ఏంటో తెలుసా? చెర అంటే శ్రమ. చెర అంటే జైలు. మన భాషలో చెప్పాలంటే చెర అంటే జైలు. అంటే ఒక రకంగా చెప్పాలి, ఆత్మీయంగా మనల్ని కొన్నిట్లో పడేస్తూ ఉంటాడు. దేంట్లో? శ్రమలో పడేస్తాడు. శ్రమలు అంటే ఏంటి? అప్పుల్లో పడేయచ్చు నిన్ను, అనారోగ్యంలో పడేయచ్చు నిన్ను, ఆర్థిక ఇబ్బందుల్లో పడేయచ్చు నిన్ను, అసమాధానంలో పడేయచ్చు నిన్ను. ఏదో ఒక శ్రమలు నిన్ను పడేస్తాడు. నువ్వు ఏదైతే బాగా ఇబ్బందులు పడతావో, దేవుని విడిచిపెడతావో, దేవునికి దూరం అయిపోతావో, అలాంటి శ్రమలు తీసుకొచ్చి అందులో పడేస్తాడు నిన్ను. స్పష్టంగా ఉందా లేదా అక్కడ? అలాంటి శ్రమలో నేను పడేస్తాడట. పడేసినప్పుడు అది ఎంతవరకు ఉంటుంది? అది 10 దినములు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు. ఈ శ్రమ జీవితాంతకాలం ఉంటుందా? ఉండదు. ఎంతవరకు ఉంటుంది? జస్ట్ 10 రోజులు ఉంటుంది, లేదా కొన్ని దినాలు ఉంటుంది, లేదా కొన్ని మాసాలు ఉంటుంది. నీ భక్తిని బట్టి త్వరగా పోవచ్చు. ఒకవేళ నీకు భక్తులు కొద్ది సన్నగిలితే కొద్ది ఎక్కువ ఉండొచ్చు.
మనకి ఇంకా ఎక్కువ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయంటే అర్థం ఏంటంటే నీ భక్తి అంత లేదని అర్థం, సరిగ్గా లేదని అర్థం. ఇప్పుడు ఒక చెట్టు నరికితే ఒక వ్యక్తి వెళ్ళాడండి, మొదట్లో తెగ నరికేస్తున్నాడు, బాగా డబ్బులు వస్తున్నాయి, ఇక రోజు పొద్దున్న లేచిపోయి నరుక్కుండా పోతున్నాడు. ఇక అలాగ ఒక రోజున ఏమైందంటే ఒక చెట్టు కూడా నరకబడట్లా. కారణం ఏంటి? పదును లేదు. అప్పుడు వెళ్ళి అన్నాడంటే అతని యజమాని దగ్గరికి, అయ్యా ఇదివరకు బాగానే నరుకొచ్చేవాడిని కదా, ఇప్పుడు ఏమైంది? మరి నువ్వు పని చేస్తున్నావు వాస్తవమే, వెళ్ళటం వాస్తవమే, కష్టపడటం వాస్తవం, అన్నీ వాస్తవమే, కాకపోతే నీ చేతులు నా ఆయుధం ఒకసారి చూడు, పదునంతా పోయింది కదా. నీలో ఎప్పుడైతే ప్రార్థన అనే పదును పోతుందో, విశ్వాసం అనే పదు నీలో పోతుందో, దేవుని పట్ల ఉండవలసిన నమ్మకత్వం అనే పదును ఎప్పుడైతే నీలో పోతుందో, అప్పుడు నీకు ఆ చెట్టే కొన్ని నెలల వరకు నరకబడకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాను. మనకు ఉండవలసిన ఒకే ఒక ఆయుధం, శ్రమలలో నీకు ఉన్నప్పటికీ కూడా నీ భక్తి నువ్వు ఏమాత్రము విడిచిపెట్టకూడదు. అగ్నిలో వేశారు, వాళ్ళ భక్తి మర్చిపోయారండి. జైల్లో వేశారు, ఆ భక్తి మర్చిపోయారా? సింహాలు బోన్లో పడేశారు, ఆ భక్తి మర్చిపోయారా? చెప్పండి, మర్చిపోలేదే. అక్కడ ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేశారు. అది పౌలు శీల జైల్లో పడినప్పుడు ఏం చేశారు వాళ్ళు? అయ్యో మా పరిస్థితి ఎలాగైపోయింది ప్రభువా, నీకోసమే కదా నేను వచ్చానయ్యా, సమస్తం విడిచిపెట్టాను కదా అని ఏం బాధపడ్డా? పౌలు గొప్ప ధనవంతుడా కదా, విద్యావంతుడా కదా, గొప్ప పేరున్నవాడే కదా. కొత్త నిబంధనలు మోషేయలాగో పాత నిబంధనలు మోషేయలాగో కొత్త నిబంధనలో పౌలు అలాంటివాడే. ఏమైనా అన్నాడా? అందులోకి వెళ్ళాడు. ఎస్, ఇక్కడ నేను స్తుతించడం ద్వారా ఎంతోమంది బంధకాలు తెంచబడతాయి అనుకుంటా, అందుకే ప్రభు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మీకు తెలుసా, మీరు ఎక్కువ శ్రమలోకి వెళ్తున్నారంటే మీరు ప్రభు దృష్టిలో ఉంటున్నారని అర్థం. శ్రమలు వస్తారని బాధపడొద్దు. శ్రమలు ఎవరికి వస్తాయి? యుద్ధ భూములు ఉన్నోడికి వస్తాయి, యుద్ధ బయట ఉన్నోడికి రావు. నీకు ఏ శ్రమలు రావట్లేదంటే నువ్వు దేంట్లోనూ లేవు, ఏ పార్టీలో లేవు నువ్వు. అర్థమైందా? శ్రమ కలుగుట నాకు మేలాయని అంటాడు. శ్రమ కలగాలి. 10 దినములు శ్రమ కలుగుతుంది నీకు, అంతే. నమ్మకంగా ఉండు. ఎప్పటి వరకు ఉండమంటున్నాడు? అబ్బా చూసారా, మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తారంటున్నాడు. ఏకంగా జీవ కిరీటం అన్నిటికంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైన కిరీటం దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పటి వరకు ఉండాలి? మరణం వరకు ఉండాలి. మనము పెళ్ళిలో ప్రమాణం చేస్తామా లేదా? ఎవరైనా చేశారా పెళ్లి ప్రమాణం? మీరు ఏమని చేశారు? సుష్మిత చెప్తలేదు. చేసావమ్మా? చెప్పవా? ఏమని చేసావు? చెప్పు, సిగ్గుపడకుండా చెప్పమ్మా, ఏం కాదు. జీవనపల్లి నువ్వు చేసావా? ఏమని చేసావు? వాట్సాప్ బ్యాచ్ వదిలే, మామూలుగా చెప్పు. మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును బాధ అందును ఆరోగ్యమందును నిన్ను తప్ప. అబ్బా చూసారా, వేరొకరిని అనుసరించను ఆశించను. అక్కడ మీరు చెప్పే మాటల్లో వ్యాధి అందును బాధ అందును కలిమి అందును లేవు. ఈ 4 మాటలు చాలు, దీన్ని బట్టి చెప్తాను నేను. ఇదే ప్రమాణము మరి ప్రభుతో కూడా చేసావు కదా నువ్వు. చెప్పండి, చేశారా లేదా? ఇప్పుడు మీరేమంటారు తెలుసా? వ్యాధి వచ్చిందనుకో ఆయన విడిచిపెట్టేస్తారు, అప్పులు అయ్యారనుకో ఆయన విడిచిపెట్టేస్తారు, ఉద్యోగం పోయిందనుకో ఆయన విడిచిపెట్టారు. ఈ మధ్యకాలంలో చాలామంది మా అమ్మ చనిపోతే నేను చర్చికి ఎందుకు రావాలని ఒకడు అంటాడు, ఉద్యోగం పోయింది నేను చర్చికి ఎందుకు రావాలని మరొకడు అంటాడు, నాకు అప్పులు ఎక్కువైనా ఆయన తీర్చట్లేదు నేను ఎందుకు రావాలి చర్చికి అంటాడు ఒకడు అంటాడు, ఆయన ఇల్లు కట్టట్లేదు నేను ఎందుకు చర్చికి రావాలంటే ఒకడు అంటాడు, ఆయన నాకు పెళ్లి చేయట్లేదు నేను ఎందుకు చర్చికి రావాలంటే ఇంకోటి అంటాడు. అరే, ఆయన మీకు ఇల్లులు కట్టడానికి పెళ్ళిళ్ళు చేయడానికి వాళ్ళకి నీకు పురులు పోయడానికి ఇదేనా ఏసై పని? అమ్మా చెప్పండి, ఏసై పని ఇదా? చెప్పాలమ్మా, ఏసై పని ఇదా? ఏసై మన టాపి మేస్తారా? చాలామంది బోధకులు కూడా ఇలాగ బోధిస్తున్నారు.
ఇదేంది ఇది? ఆయన ఇల్లు కడితేనే నువ్వు ఆయన నమ్ముకుంటావా? అంటే ఆయనతో నువ్వు బేరం ఆడుతున్నావా? లేదా ఆయనతో నువ్వు వ్యాపారం చేస్తున్నావా? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అది ఆ మాట గుర్తుందా మీకు? నశించిన దాన్ని వెదకి వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి భూమి మీద దిగి వచ్చాడు. ఒకటి, పాపంలో నుంచి, శాపంలో నుంచి, దుర్నీతిలో నుంచి నేను విడిపించడానికి ఆయన వచ్చాడు. సాతాను చేతుల నుంచి నేను విడిపించడానికి వచ్చాడు. ఇంతకే కదా ఆయన వచ్చింది. అంతేగాని నీకు ఇల్లు కడతానని వచ్చాడు అని చెప్పాడు ఆయన ఏమన్నా? ఇది చూడండి, ఇలాంటి బోధలో క్రైస్తవుల్లోకి వెళ్ళిపోయి నువ్వు నాకు ఏదైనా చేస్తేనే వస్తాను అంటాడు ఒకడు. లేదమ్మా, మనం అట్లా పొరపాటున ఉండకూడదు. ఏమిచ్చినా నీకు వందనాలు, ఏమి ఇవ్వకపోయినా వందనాలు, అంతే. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపయ్య. మరణము వరకు మనము నమ్మకంగా ఉండాలి. మధ్యలో విడిచిపెట్టకూడదు. పెళ్లి ప్రమాణం కంటే 1000 రెట్లు ఆ పెండ్లి కుమారుడితో ఈ సంఘం అనే పెండ్లి కుమార్తె ప్రమాణం చేస్తూ ఉంది. ఆయన వరుడై రాబోతూ ఉన్నాడు. ఆయనతో నువ్వు చేసిన ప్రమాణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. విడిచిపెడుతున్నావా? మళ్ళా చెప్తున్నాను, చాలా వాల్యుబుల్ వర్డ్ చెప్తున్నాను మీకు. సమయము అన్ని రోజులు ఒక లాగా ఉండదు. దినాలు ఎప్పుడొక లాగా ఉండవు. మనం లోకంలో బ్రతుకుతున్నాం. లోకస్తులు కలిగినట్లు మనకు కూడా చెప్పండి వస్తాయి, శ్రమలు వస్తాయి. ముందుగానే చెప్పాడు ప్రభు, అన్నాడా లేదా? ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల. ఇప్పుడు నువ్వు ప్రభుని నమ్ముకున్నప్పుడు ముందు చెప్తారా లేదా? మరి చూసినప్పుడు నువ్వెందుకో అర్థం చేసుకోలేకపోతున్నావు? నేను అంటాను, మీరు అలాగ ఉండకూడదు. మీరు బలంగా ఉండి ఇతరులు బలపరిచే స్థాయిలో మీరు ఎదగాలి. ఇవన్నీ ఉంటాయి, ఉండకపోతాయండి, మళ్ళీ చెప్తున్నా. కానీ చివరి వరకు నమ్మకంగా ఉండేది ఆయన ఒక్కడే. ఆయనతో పాటు మనం ఉండాలి. ఒకటి లోకమంతా సంపాదించుకుని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం చెప్పండి? నమ్మకంగా ఉన్నారా? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. సామెతల గ్రంథము 28:20 కూడా చదువున్నాను ఒకసారి. 20 ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఏమైనా వస్తున్నారా? ఆ మాట అండర్లైన్ చేసుకుని ఈ మాట చెప్పి ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ చదువునాను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ చూడండి, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. మెండుగా అంటే ఎక్కువగా. దావీదు నమ్మకంగా ఉన్నాడు కనుక అని అంటాడు. దావీదు అంటే నాకు గిన్నె పొంగి పొర్లుచూ ఉన్నది. నమ్మకస్తులైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి అంటండి. అంటే ఇప్పుడు మనకు దీవెనలు మెండుగా ఉండట్లేదంటే ఒప్పుకుంటారు కదా? ఈ విషయంలో ఒప్పుకుంటామా లేదా? ఒప్పుకోవాలి మనం, తప్పదేగా. ఎందుకంటే వాక్యం ఎదుట ఎవరు కూడా నిలవలేరు. వాక్యం అర్థం లాంటిది. మనకి దీవెనలు లేవు అని అంటే, ఆశీర్వాదం లేదు అని అంటే, మనం ఇంకా దీవించబడలేదంటే, మనం ఇంకా ఆశీర్వదించబడలేదంటే కారణం ఏంటంటే నీలో తప్పు ఉంది. ఆ తప్పు ఏంటంటే మనం ఆయన ఎదుట లేము, నమ్మకంగా లేము. మన వాళ్ళు ఎలాగంటే ఖచ్చితంగా నేను గమనిస్తూ ఉన్నాను, మన చర్చిలో చాలామందిని సంవత్సరానికి 52 వారాలు 53 వారాలు వస్తాయి. అవునా? ఖచ్చితంగా ఎవరైనా వస్తారా నమ్మకంగా అనుకున్నాను నేను, కానీ నాకు ఒక్కళ్ళు కనబడలా. పోనీ అది పోగొడితే నెలకి 4 వారాలైనా నమ్మకంగా ఉంటారేమోనని చూశాను నేను. అది కూడా లేదు. మన బ్యాచే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? రోజు వెళ్తే భక్తి ఎక్కువైపోద్దేమో, భక్తి పొర్లుతుందేమో,
ఒలిగిపోద్దేమో అనుకుంటారేమో, నాకు తెలియదు, అర్థం కాదు. కానీ 4 వారాలు కూడా నువ్వు నమ్మకంగా రాలేకపోతున్నావు అంటే, అమ్మా నేను ఒక మాట అంటున్నాను, ఏమనుకోవద్దు. దేని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి చెప్పండి? దేని బట్టి దేవుడు నేను దీవించాలి చెప్పండి? అసలు నేను దీవించడానికి, ఆశీర్వదించడానికి నీలో ఏమైనా ఉందా? ఈ విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను ప్రభు, నువ్వు నన్ను దీవించు అని చెప్పగలవా నువ్వు? చెప్పండి. ఏ విషయంలోనైనా మీరు ఒక్కసారి మీరు కూర్చొని నెమ్మదిగా ఆలోచించండి. రకరకాలుగా విషయాలని చెప్పాను మీకు, అన్ని విషయాల్లో చాలా విషయాలు చెప్పాను. వాటిలో దేనిలో అయినా నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఒక్క విషయంలో చెప్పు, అన్ని విషయాలు ఒక్క విషయంలో నమ్మకంగా ఉన్నావా? మరి దేవుని నేను ఎలా దీవించాలి, ఎలా ఆశీర్వదించాలి? నేను ఆయన బడి మీద ఏడుస్తావు ఎందుకు? సంఘం మీద పడి ఏడుస్తావు ఎందుకు? దేవుని మీద పడి ఏడుస్తావు ఎందుకు? సేవకుల మీద పడి ఏడుస్తావు ఎందుకు? అసలు నీలో ఉందా భక్తి? ఆలోచన చేయి. ఏ విషయంలో నేను మాట్లాడితే మాకు శోధనలు వచ్చేతను శోధన, అరే శోధనలు ఎందుకు వస్తాయమ్మా? నీవేంది, నీ పరిస్థితి ఏంటి? నమ్మకమైన వారికి అంటే వాక్యం అబద్ధం చెప్తుందా? నిజమే కదా చెప్తుంది. ఇక్కడి నుంచి మీరు గుర్తుపెట్టండి, దాని మీద చేపెట్టుకుని ప్రార్థన చేసుకుని, ప్రభా నేను నమ్మకంగా ఉంటాను, నమ్మకం ఉన్న వరకు నువ్వు దీవెనలు మెండుగా ఇస్తానన్నావు. ఎస్, నేను కూడా అలా ఉంటాను ప్రభా అని మీరు బైబిల్ మీద చేయి పెట్టుకుని ఆ వాగ్దానం మీద మీరు ప్రార్థన చేసుకోండి. దాని కింద వర్షన్ ఇంకోటి ఏమో తెలుసా? ధనవంతులగుటకు ఆతృత పడువాడు శిక్ష నొందక పొడు. బైబిల్ చెప్పిందంటే 100కి 100 జరుగుతుంది. ఆయన మాటల్లో అంత శక్తి ఉంది. సున్నైనను పళ్ళైనను తప్పుపోదు. ఒకవేళ భూమి ఆకాశంలో గతించిపోతాయేమో కానీ నా మాటలు గతించిపోవు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ధనవంతుల గుట్టకు అంటే ఆతృత పడతాం ఏంటంటే, ఆతృత ఏంటంటే వండుతాము. వండినప్పుడు అనిపిస్తుంది మనకి, ఆ రోజు చికెన్ బిర్యానీ అనుకుందాం, లేదా మటన్ బిర్యానీ అనుకుందాం. వండుతున్నప్పుడు మనం ఏమో తెలుసా, ఈ కొండంతా తినేస్తాను అనుకుంటాడు. నిజంగా అమ్మా, ఆశ అంటే అలా ఉంటుంది. అవునంటారా కాదంటారా? అది 10 మందికి ఉండేది. వీడు ఆకలి బట్టి వీడు ఏమనుకుంటా తెలుసా, ఇది మొత్తం తినేతని ఎవరికి ఎట్టకూడదు నేను ఈరోజు అనుకుంటాడు. అంతేనే మీ దెబ్బకి జడిసి కొంతమంది తెలుగు ఏం చేస్తారు, ముందు స్వీట్ వేస్తారు, సచ్చూరుకుంటావు నువ్వు అక్కడ. అంతే, స్వీట్ వేసిన తర్వాత ఏమవుతుంది, నువ్వేం చేయ తెలుసా, స్వీట్ని ఆతృతగా ఒక్క దెబ్బకి వెళ్ళాలి, లొక్కమని వేసుకుంటావు. అది లోపలికి వెళ్ళి ఏం చేద్దంటే, ఇంకా చాలా ఆగు, ఇంకా మా అయితే ఇంకెంత అందుకే వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారు తెలుసా, తెలుగుగా. చాలామంది హోటల్కి మీరు వెళ్తే ఈ మధ్యకాలంలో ఎక్కడైనా హోటల్కి మీరు వెళ్ళినప్పుడు మీరు ఎంతైనా తినండి, అన్లిమిటెడ్ అన్నారు అంతే. అలాగన్నప్పుడు మనం ఏమనుకుంటాము, అక్కడ అన్నీ చూస్తాం. ఇలాగే ఒక సేవకుడు, చాలా సంవత్సరాల క్రితం జరిగిన మాట చెప్తున్నాను. ఒక సేవకుడు మమ్మల్ని ప్రేయర్ దానికి తీసుకెళ్తే నేను కూడా వెళ్ళాను. దాంట్లో ఈ మాట సేమ్ ఇదే మాట హోటల్లో రాయబడి ఉంది. అక్కడ ఓన్లీ టిఫిన్ 300 అమ్మా, టిఫిన్ 300. మీరు ఎంతైనా తినొచ్చు. ఇక్కడ కోంపల్లి సైడ్ ఎక్కడ ఉంది అది. నా మట్టుకు నేను అనుకున్నాను, ఏముంది వేసేద్దాం ఈరోజు మొత్తం మీద అనుకున్నాను. ఏదైనా అదే నేను తేలిపోవాలనుకున్నాను. నాకంటే మన వాళ్ళు ఇంకా స్పీడ్గా వేసిన గుడ్డేసి లడకమంటున్నారు. 2-3 తిన్న తర్వాత అయిపోయింది. ఇంకా తింటే మనం ఒక 100 రూపాయలు తింటాం అంతే, మిగతా 200 ఆశ ఎలాగుంటుంది కదా. తిండికున్న ఆతృత, ఆశ ఈరోజు సంపాదన మీద పడిపోయింది. సంపాదన కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఏంటి తెలుసా మీకు ఎంత ఆతృత అంటే, అప్పుడే పెళ్ళి అవుద్దండి, పెళ్ళి అయ్యి 6 నెలలు అవ్వదు. వీడి ప్లాన్లు అని కూడా తెలుసా, నువ్వు ఇక్కడే ఉండు, నేను దుబాయ్ వెళ్ళొస్తా. ఈలోగా ఇది ఏమన్నా తగులుకుంటుంది, వాడిని ఏమన్నా ఇంకంతే. ఇక అంటే ఇది ఎక్కడ నష్టం కలుగుతుంది? నేను జోక్ గురించి చెప్తలేదమ్మా మీకు, ఇది సీరియస్. ఇది మీకు అర్థం చేసుకున్నంత ఉంది ఇది, అవునా కాదా? కొత్తగా పెళ్ళి అయిన తర్వాత 1 సంవత్సరం కూడా ఉన్నాడు వీడు. నేను వెళ్తాను, నువ్వు తర్వాత వచ్చే అంటాడు. నేను అంటాను, అమ్మ ప్రతిదానికి ఒక సమయము. అమ్మ ఉషా గారు అర్థమైందా మీకు? ప్రతిదానికి ఏం కలదు? ఎందుకు ఆ మాట రాశాడు?
ఒక నిర్ణీత సమయం ఉంది దేనికైనా సరే. ఆ సమయం వచ్చిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఏం చేయమంటున్నాడు? ఆయన బలిష్ఠులైన దీన మనసుకులై ఉంటాడు. అంతేగాని డబ్బు కొరకు పరిగెట్టావు అని అంటే, ఆతృతతో పరిగెట్టావు అంటే అది నీకు దూరం అయిపోద్ది. ఇంకోటి తెలుసా మీకు? అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దట. నువ్వెంత ఆశపడతావు అంత ఎగిరిపోద్ది అది. పట్టించుకోకు. దేవుని చూడు. తన్నుకుంటే అవే వస్తాయి, పరిగెట్టుకుంటే అయ్యే వస్తాయి. నేను అంటాను, ముందు నీ కాపురం నిలబడాలి, నీ కుటుంబం నిలబడాలి. డబ్బు సమస్త కీడులకు కదా. ఈ రోజున కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయంటే, చెడిపోతున్నాయంటే, పాడైపోతున్నాయంటే, భార్య భర్తల మధ్యన సఖ్యత ఉండట్లేదంటే, సమాధానం ఉండట్లేదంటే, పిల్లల తల్లిదండ్రుల మీద సఖ్యత సమాధానం ఉండట్లేదంటే కారణం ఒకటి, డబ్బు. డబ్బు కొరకు ఆతృత. నేను అంటాను, ఈరోజు నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఊరికనే వచ్చినాయి. ఎబినేజర్ని అడుగుతున్నాను, తృప్తి ఉంటుందయ్యా నీకు? నిజం చెప్పు. రేపు 2 లక్షలు పడ్డాయి, ఉంటుందా? పొద్దున్నే లేచిపోతాడు. ఇక శాంతి నువ్వు ఏం వండకో, తర్వాత చూసుకుందాం, ముందు డబ్బులు చూసుకోవాలంటాడు. అంటే మనకి ఎంత వచ్చినా మనకి ఏముండదు, తృప్తి ఉండదు. ఉంటుందా? ఏ తృప్తి మనకు ఉండదు. డబ్బు కొరకు ఏం చేయకూడదు అంటున్నాడు ఇక్కడ. ఆతృతని మీకు బాగా తెలుసు. ఆతృత పడిగేది జంతువుల్లో ఒక జంతువు ఉంది, కంగారు జంతువు ఉంది, కుక్క కూడా ఉంది. కుక్కకు చాలా ఆతృత. అది ఏదైనా ఒక ముడి చూసిందనుకో, మనం తిన్నాక పడేస్తాం కదా, చూసిందనుకో అక్కడ తింది, అది ఏం చేస్తుంది? లటుకుమని పట్టుకుని దూరంగా పడిపోతుంది. అదేదో అందులో ఏదో ఉన్నట్టు. దీని వెనక 10 మంది కుక్కలకు పరిగెడతాయి. అలాగ మనం పొరపాటున ఉండకూడదు. అందులో క్రైస్తవుడికి ధనం మీద ఉండకూడదు. ఈరోజు విచిత్రం ఏంటంటే, లోకస్తుల కంటే ధనం మీద ఆశ ఎవరికి ఎక్కువ ఉంది? మనకే ఎక్కువ ఉంది. అబ్రహాము గుడారవాసగా నివసించాడండి. ఇస్సాకు గుడారవాసగా నివసించాడండి. యాకోబు గుడారవాసగా నివసించాడు. మోషే, వీళ్ళందరూ కూడా ఎందుకు? వాళ్ళు సంపాదించుకోలేకనా? వాళ్ళన్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన మీరు చదవద్దు, ఇంటికి వెళ్తే చూడండి, విశ్వాసులు పట్టిక ఉంటుంది, అందులో ఒకటే ఉంటుంది. వాళ్ళందరూ కూడా చూడండి, నిలవరమైన పట్టణము కొరకు, పునాదులు కలిగిన పట్టణము కొరకు వారు ఎదురు చూశారు. ఈ లోకంలో దేని కొరకు ఎదురు చూడాలి? ఆశపడాల. ధనము కొరకంట ఏం చేయకూడదంట? ఆతృత పడకూడదు. అంటే తొందర పడకూడదు. తొందరపడుట కీడికి, అది లేదా నష్టానికి, అది శిక్షకి అది గురి చేస్తుందంట. తొందరపడటం వల్ల చాలామంది తొందరగా సంపాదించాలనుకుంటున్నారు. సంపాదించు. అది ఒక రోజున నువ్వు ఎంత తొందరగా సంపాదించాలని ప్రయత్నించి అంత కూరుకుపోతున్నావు. నువ్వు అందులో కూరుకుపోతున్నావు. ఎవరు తీయలేడు నిన్న. ఇక దాని తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి తెలుసా? నువ్వు ఫ్యానే ఉన్నా నువ్వే ఉన్నావు. ఇక అలా పరిస్థితి వస్తుంది. ఈ మధ్యన చాలామందిని చూడండి, క్రెడిట్ కార్డులని, డెబిట్ కార్డులని, అదని ఇదని విపరీతంగా. అమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ మీరు అయినా కానీ భార్య భర్తలు విడిగా ఎక్కడా ఉండకూడదు. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా, నీటి సంపాదించరా, కుటుంబాలు నాశనం అయిపోతాయి. నా మాటలు ముగిస్తున్నాను. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుల కొరకైనా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నమ్మకస్తుల గుంపులో ఒకవేళ నువ్వు ఉన్నావా లేదా? లేకపోతే కనుక ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడాడు. అయ్యా, నేను ఈ సన్నిధిలో నమ్మకంగా బ్రతికే కృప నీవయ్యా. వరకు, మరణము వరకు నమ్మకంగా ఉంటానయ్యా. ఆ కృప నాకు చాలు, ఏది నాకొద్దు. నీ సన్నిధిలో యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఇచ్చిన పనిలో నమ్మకంగా. మా దైవజనుడు మాకు పని అప్పగించాడు, ఆ పనిలో నమ్మకంగా ఉంటాడు. మాకు ఒక పరిచర్య అప్పగించాడు, ఆ పరిచర్యలో మేము నమ్మకంగా ఉండాలి. ఒక పని, ఒక బాధ్యత మాకు ఇచ్చాడు, అందులో నేను నమ్మకంగా ఉండాలి. వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకస్తులకు దీవెనలు, అటు కృప మీ అందరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.